హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను సబ్మెరైన్ మ్యూజియం చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ మ్యూజియం వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గరే ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, సబ్మెరైన్ మ్యూజియం ఆపోజిట్లో ఉంటాయి. నేను ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం పోస్ట్ చేశాను, ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి. కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం టికెట్ రేట్స్ వచ్చి పెద్దవాళ్ళకి 70 రూపీస్, పిల్లలకి 40 రూపీస్ 4 to 10 years. అదే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇది టికెట్ కలిపి తీసుకుంటే పెద్దవాళ్ళకి 100 రూపీస్, పిల్లలకి 60 రూపీస్. స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళేటప్పుడు ఆర్కే బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. లోపల ఎటు చూసినా అన్ని పైప్సే కనపడుతున్నాయి. ఇది వాష్ స్పేస్. కెప్టెన్స్ క్యాబిన్. ఇది స్లీపింగ్ రూమ్. ఇది కూడా స్లీపింగ్ రూమే, 4 మెంబర్స్కి సరిపోతుంది. ఇది వాళ్ళ డైనింగ్ రూమ్. కిందకు వెళ్ళడానికి అక్కడక్కడ ఇలా స్టెప్స్ ఉన్నాయి. మొత్తం కంపార్ట్మెంట్స్గా ఉంది. టోటల్ 7 కంపార్ట్మెంట్స్ అండి. రియల్గా చూడటానికి లోపల చాలా బాగుంది. వైజాగ్ వెళ్తే తప్పకుండా చూడండి ఈ మ్యూజియం. ఆర్కే బీచ్ పక్కనే ఉంటుంది కాబట్టి బీచ్కి వెళ్ళినప్పుడు ఈజీగా చూడొచ్చు. పైకి వెళ్ళడానికి ఈ ఒక్క చోట మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు యూజ్ చేసే వాటర్ ప్రూఫ్ జాకెట్స్. ఇది వాళ్ళ కిచెన్. ఇలా చిన్న చిన్న రూమ్స్ బొమ్మలతో చూస్తుంటే బాగుంది. ఇది చాలా సంవత్సరాల క్రితం యూజ్ చేసిన రియల్ సబ్మెరైన్. ఒక్క సబ్మెరైన్ వర్క్ చేయాలంటే ఇన్ని ఆపరేట్ చేయాలా అనిపిస్తుంది చూస్తే. డీజిల్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఇక్కడ అరేంజ్మెంట్ ఉంది.
ఇది ఇంకో వాష్ స్పేస్. ఇది 7th కంపార్ట్మెంట్ అండి. ఇటు వెళ్ళడానికి లేదు, క్లోజ్ చేసేసారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.